ఎండాకాలం వచ్చేస్తుంది, దాహంగా అనిపిస్తుంది కదా. మన సౌత్ ఇండియాలో అయితే ఇంటెన్స్ సమ్మర్ హీట్ వేవ్ ఉంటుంది. మరి షుగర్ లెవెల్స్ పెంచకుండా ఉండే ఒక మంచి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. ఇందులో మొదటిది కొబ్బరి నీళ్ళు అండి. నన్ను ఒక రోజులో చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు షుగర్ వ్యాధి ఉందండి, మేము కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా అంటారు. కోకోనట్ వాటర్ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు, కానీ అందులో ఏముందో మీరు ఇప్పుడు గమనించండి. 250 ml కోకోనట్ వాటర్లో మనకి 60 క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుంది. ఇందులో మనకి 15 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది ఒక క్విక్ ఎనర్జీ సోర్స్ అండి. తాగగానే చాలా రిఫ్రెషింగ్గా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. గట్ హెల్త్కి చాలా మంచిది. కూలింగ్ ఎఫెక్ట్ అంటాము, అసిడిటీని తగ్గించేస్తుంది. ఇన్ని మంచి ఎఫెక్ట్స్ అంటే బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ వాటర్ షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. కాకపోతే రైట్ టైం, ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు, మధ్యలో స్నాక్గా తీసుకోవచ్చు. మరియు ఒక రోజులో 150 ml వరకు లిమిట్ చేస్తే మంచిది. మరి కోకోనట్ వాటర్తో పాటు ఇంకొక మన బెస్ట్ సమ్మర్ డ్రింక్ అంటే బటర్ మిల్క్ అండి. మజ్జిగ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో, చిన్నప్పటి నుంచి మనం తాగుతూ ఉంటాం కదా. ఇది ఒక గుడ్ ప్రోబయోటిక్ డ్రింక్, అంటే గట్ హెల్త్కి చాలా మంచిది. ఇది మనం కాల్షియం ఎక్కువగా ఉంటుంది మజ్జిగలో. వాటర్ మనం వేసుకునే క్వాంటిటీ బట్టి పలచగా చేసుకోవచ్చు, వాటర్ కంటెంట్ని పెంచుకోవచ్చండి. మరి మజ్జిగ అనేది అసిడిటీని తగ్గించేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, కడుపు నిండుగా ఉంటుంది మజ్జిగ తాగిన తర్వాత, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ మజ్జిగలో మనం ఎక్కువ సాల్ట్ వేసుకోవడం, కొంతమంది లస్సీ అని తాగుతారు, అది తాగకూడదు, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, మంచిది సమ్మర్ కూలింగ్ అని చెప్పి లస్సీ మాత్రం తాగకూడదు. సాల్ట్ కూడా తగ్గించుకొని వేసుకుంటే బటర్ మిల్క్ అనేది ది బెస్ట్ సమ్మర్ డ్రింక్ మనకు ఉపయోగపడుతుందండి. ఇంకొక ఆప్షన్కి వస్తే లెమన్ వాటర్. అంటే లెమన్లో మనకి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనకి గమ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అలసట తగ్గిపోతుంది. మనకి లెమన్ విటమిన్ సి అనేది డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుందండి. కాబట్టి లెమన్ వాటర్ అనేది ఒక బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా మనం తీసుకుంటే అసిడిటీ వచ్చే సమస్యలు ఉంటాయి, కాబట్టి లిమిటెడ్గా తీసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ సమ్మర్ డ్రింక్ సత్తు డ్రింక్ అండి. సత్తు అంటే ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. మనం వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, అది పౌడర్గా గ్రైండ్ చేసి ఆ పౌడర్లో మనం వాటర్, కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ డ్రింక్ సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇందులో కొంత ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆకలి అనేది మనకి ఫ్రీక్వెంట్గా ఏం తిన్నా కూడా కడుపు నిండుగా అనిపించట్లేదండి, ఏం తిందామా అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సత్తు డ్రింక్ చాలా సహాయపడుతుందండి. ఇంకొక బెస్ట్ డ్రింక్ చెప్పండి అంటే అది నేను జీరా వాటర్ అని చెప్తాను. ఎందుకంటే ఇది మన డైజెషన్కి సహాయపడుతుంది, అసిడిటీని కంట్రోల్ చేసుకోవచ్చు, కాన్స్టిపేషన్ నివారించడానికి జీరా వాటర్ సహాయపడుతుంది. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గించే బెనిఫిట్స్ ఈ జీరా వాటర్లో ఉంటాయి. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తీసేసుకుంటే కొంతమందిలో మనం కడుపుబ్బరము, ఇండైజెషన్ సమస్యలు, అసిడిటీ సమస్యలు చూస్తూ ఉంటాము. కాబట్టి మోడరేట్ క్వాంటిటీస్లో తీసుకోండి. మరి ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అని మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే ఇందులో క్యాలరీస్ ఏముండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ జార్ ఆఫ్ వాటర్లో మనం లెమన్ కట్ చేసుకొని లెమన్ యాడ్ చేసుకోవడము, మింట్ వేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ మనకి యాపిల్ అండ్ సిన్నమన్ కట్ చేసి అందులో మనం వాటర్లో ఇన్ఫ్యూజ్ చేస్తే అదొక న్యాచురల్ ఎలక్ట్రోలైట్ రిఫ్రెషింగ్ డ్రింక్గా పనిచేస్తుందండి. ఆరెంజ్ అండ్ బేసిల్ యాడ్ చేసుకోవచ్చు అండి కట్ చేసుకొని. సో ఈ న్యాచురల్ ఇన్ఫ్యూజ్ వాటర్ వల్ల మన బాడీకి హైడ్రేషన్ వెళ్తుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి షుగర్ లెవెల్స్ అస్సలు పెరగకుండా ఉంటాయి. ఒక రోజులో కనీసం 2 to 3 liters వాటర్న మనం తాగాలండి. మీకు రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడు వాటర్ తాగుతాం? నిద్ర లేచాక దాహం అనిపిస్తుంది, 1 or 2 glasses తాగుతాము. మరి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1/2 glass, లంచ్ చేసిన తర్వాత ఇంకొక 1/2 glass, డిన్నర్ చేశాక ఒక 1/2 glass, మధ్యలో దాహం వేస్తే 1 glass, 2 to 3 or max 4 glasses తాగుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఒక రోజులో మినిమం 8 glasses అన్న వాటర్ తాగాలి మనం. అది కూడా సమ్మర్లో చెమటలు పట్టినప్పుడు, ఎండలోకి వెళ్తే ఎక్కువగా వాటర్ తాగాలి. ఏజ్ పెద్దవాళ్ళు అంటే 60 years దాటిన వాళ్ళు, చిన్న పిల్లలు ఈ సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. హైడ్రేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వాటర్ ఫ్రీక్వెంట్గా తీసుకోరో
మనం తీసుకోవాల్సిన కరెక్ట్ క్వాంటిటీస్లో ఈజీగా డీహైడ్రేట్ అవుతూ ఉంటారు, షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, కాంప్లికేషన్స్ కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి వాటర్ ఎక్కువగా తాగండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బటర్ మిల్క్ ఒక బెస్ట్ డ్రింక్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క థింగ్. ఉదయాన్నే లెమన్ వాటర్ తీసుకోవచ్చు, మెంతులు నానబెట్టిన వాటర్ కూడా ఆరోగ్యానికి మంచిది. మధ్యాహ్నం వచ్చేసరికి మజ్జిగ తాగొచ్చు, 100 to 150 ml కోకోనట్ వాటర్ తాగొచ్చు. ఆకలి ఎక్కువ అనిపిస్తుంది, ఏమన్నా తీసుకోవాలంటే సత్తు డ్రింక్ తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు అండి. ఇలా వాటర్ మరియు నేను చెప్పిన రిఫ్రెషింగ్ డ్రింక్స్ తాగడం వల్ల సమ్మర్ వేడిని మనం ఈజీగా తట్టుకోవచ్చు.